వెంకన్న సాక్షిగా జరుగుతున్న పొలిటికల్ డ్రామా పీక్స్కు చేరిందా? నిన్న మొన్నటి వరకు సైలెంట్గా ఉన్న వైసీపీ బ్యాచ్ ఇప్పుడు వైలెంట్గా మారిందా? సడన్గా గేర్ మార్చడానికి గల కారణం ఏంటి? కూటమిలోని ఒక పవర్ఫుల్ లీడర్ని టార్గెట్ చేస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తుందా? మంత్రి లోకేష్కు అత్యంత నమ్మకస్తుడిగా మెలుగుతున్న ఆ లీడర్ను ఎందుకు టార్గెట్ చేసింది? దీని ద్వారా వైసీపీ సాధించాలని అనుకుంటున్న పొలిటికల్ మైలేజ్ ఏంటి? గత వైసీపీ ప్రభుత్వంలో క్రీడా శాఖ పరిధిలో జరిగిన అవినీతి భాగోతం, అక్రమ సర్టిఫికెట్ల దందాను ఆయన గుట్టు రట్టు చేయటమే దీనికి అసలు కారణమా? ఇంతకీ వెంకన్న సాక్షిగా టీడీపీ వైసీపీల మధ్య జరుగుతున్న పొలిటికల్ వార్ వెనుక అసలు ఏం జరుగుతుంది? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. రాజకీయాల్లో అనుకోకుండా ఒక పెద్ద పదవి దక్కగానే కొందరు నేతలు తమ వ్యక్తిగత ఇమేజ్ పెంచుతుందని భ్రమపడుతూ ఉంటారు. వైసీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ నడిచిన తీరు ఇందుకు ఉదాహరణ. అప్పట్లో శాప్ చైర్మన్గా పనిచేసిన బైరెడ్డి సిద్ధార్థరెడ్డి క్రీడారంగం అభివృద్ధిని పూర్తిగా గాలికొదిలేశారు. కేవలం తన సొంత ప్రచారం కోసం, పబ్లిసిటీ కోసం పాకులాడారన్న ఆరోపణలున్నాయి. క్రీడాకారులకు కనీస వసతులు కల్పించని నాటి శాప్ చైర్మన్ నిత్యం వందలాది మంది అనుచరులతో బౌన్సర్లను పెట్టుకుని సోషల్ మీడియాలో ఎలివేషన్ కోసం ప్రయత్నించేవారని విమర్శలు సైతం ఉన్నాయి. అయితే అప్పట్లో శాప్ నిధులను దారి మళ్లించారన్న ప్రచారం జరగంది. అయితే అదే శాఖకు మంత్రిగా ఉన్న రోజా సైతం నిత్యం టీవీల ముందు ప్రత్యర్థులపై విరుచుకుపడేవారు. ఆమె తన పదవిని కేవలం ఒక రాజకీయ అస్త్రంగా వాడుకున్నారే తప్ప క్రీడాకారుల భవిష్యత్తు గురించి ఆలోచించిన పాపాన పోలేదన్నది ఒక చేదు నిజం. దాని ఫలితంగా గత 5 ఏళ్లలో ఏపీలో క్రీడారంగం పూర్తిగా క్షీణించింది. సీన్ కట్ చేస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. శాప్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన రవినాయుడు పనితీరు అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఒకప్పుడు బూతులు, తిట్లు, రీల్స్, హంగామాతో మైకులు పగిలిపోయిన చోట ఇప్పుడు కేవలం క్రీడా అభివృద్ధి, క్రీడా సంక్షేమమే వినిపిస్తోంది. రవినాయుడు శాప్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తన పాలనలో మార్పు చూపిస్తున్నారు. క్రీడాకారుల సమస్యల్ని పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్నారు. గతంలో ఉన్న విచ్చలవిడితనానికి ఇప్పుడున్న క్రమశిక్షణకు మధ్య ఉన్న తేడా స్పష్టంగా కనిపిస్తోందని క్రీడాకారులు పేర్కొంటున్నారు. క్రీడా మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం రాష్ట్రవ్యాప్తంగా 100 కోట్లతో పనులు చేపట్టారు. ఇందులో భాగంగా కోడి రామ్మూర్తి స్టేడియంతో పాటు వివిధ ప్రాంతాల్లో క్రీడా ప్రాంగణాల అభివృద్ధి జరుగుతోందట. ముఖ్యంగా తన సొంత జిల్లా అయిన చిత్తూరు జిల్లాలో క్రీడా మైదానాల్ని అభివృద్ధి చేయడమే కాక అంతర్జాతీయ స్థాయి క్రీడా హబ్గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారట. తిరుపతి గొల్లవానిగుంట వద్ద ఉన్న ప్రభుత్వ భూమి 3 ఎకరాల 70 సెంట్ల స్థలంలో ఎన్టీఆర్ పేరుతో క్రికెట్ క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారట. మరోవైపు క్రీడాకారుల జీవితాల్లో వెలుగుల్ని నింపడమే లక్ష్యంగా ఆయన ముందుకు సాగుతున్నారట. వారి భవిష్యత్తు కోసం ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న 3% స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్ను అమలు చేస్తున్నారట. దీని ద్వారా ఎలాంటి పైరవీలు లేకుండానే ఏకంగా 421 మంది అర్హులైన క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగావకాశాలు కల్పించారట. అలాగే గత వైసీపీ ప్రభుత్వం పెండింగ్లో పెట్టిన 16 కోట్ల రూపాయల్ని విడుదల చేయించి క్రీడాకారులకు నమ్మకాన్ని కలిగించారట. ఆధునిక సాంకేతికతను క్రీడారంగంలో తీసుకొచ్చిన ఆయన క్రీడాకారుల సర్టిఫికెట్లను స్పోర్ట్స్ యాప్ ద్వారా ప్రతి 3 నెలలకొకసారి అప్లోడ్ చేసేలా చర్యలు తీసుకుంటున్నారట. దీంతో గత వైసీపీ హయాంలో జరిగిన నకిలీ సర్టిఫికెట్ల దందాకు ఫుల్ స్టాప్ పడిందని అంటున్నారు. అయితే శాప్ చైర్మన్ రవి బాధ్యతలు చేపట్టిన నాటి నుండే వైసీపీ నేతలు చేసిన అవినీతి అక్రమాలను వెలికితీసే పని మొదలుపెట్టారట. ఇక అప్పటి నుంచి వైసీపీ లోకల్ లీడర్లు శాప్ చైర్మన్ని టార్గెట్ చేశారట. దీనికి తోడు మంత్రి లోకేష్కు అత్యంత సన్నిహితుడు కావడంతో వైసీపీ జీర్ణించుకోలేకపోతోందట. రవిని టార్గెట్ చేస్తే మంత్రి లోకేష్కు తగులుతుందనే భావనలో వైసీపీ సోషల్ మీడియా కొత్త డ్రామాకు తెరలేపి ట్రోల్ చేస్తోందట. తిరుపతిలో ఒక రౌడీ ఉన్నారని, అతని బారి నుండి తిరుపతి ప్రజల్ని కాపాడండి అంటూ ఆ మధ్య వైసీపీ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేసింది. అంతటితో ఆగకుండా ఫ్లెక్సీలు సైతం ఏర్పాటు చేశారట. నిరసనలు చేపట్టారట. తిరుపతిలో భూములు కబ్జా చేస్తున్నారంటూ రకరకాల ఆరోపణలు చేశారట. ఇదిలా
ఇదిలా ఉంటే అలిపిరి ప్రాంతంలోని రోడ్డు పక్కన ఫుట్పాత్లపైన వందలాది బండికొట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు వెలిశాయి. ఇవన్నీ గత వైసీపీ హయాంలోని నాయకుల అండదండలతో ఏర్పడినవేనట. లక్షలాది మంది భక్తులు తిరుమల కొండకు వెళ్లే అలిపిరి ప్రాంతంలో వారికి సెక్యూరిటీ పరంగా సేఫ్టీ లేదట. దీన్ని గుర్తించిన టీటీడీ, మున్సిపల్ అధికారులు ఫుట్పాత్లపై అక్రమంగా సాగుతున్న దుకాణాల్ని తొలగించారు. కానీ ఈ నిజాల్ని వైసీపీ నేతలు దాచేసి శాప్ చైర్మన్ దుకాణదారుల కడుపు కొడుతున్నారని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఇలాంటి అసత్యాలకు తెరలేపారట. మొత్తానికి టీడీపీ, వైసీపీల మధ్య జరుగుతున్న పొలిటికల్ వార్ పీక్స్కి చేరినట్టు తెలుస్తోంది. తిరుపతి టెంపుల్ సిటీ వివాదాలకు కేర్ ఆఫ్గా మారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే గత ప్రభుత్వంలో స్పోర్ట్స్ నిధుల్ని దోచుకొని వాటిని కప్పిపుచ్చుకునేందుకే నేడు వైసీపీ లీడర్లు శాప్ చైర్మన్పై దుష్ప్రచారం చేస్తున్నారని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. మరి ఈ పొలిటికల్ వార్ భవిష్యత్తులో ఎలాంటి మలుపులు తిప్పుతుందో వేచి చూడాలి.